ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, 2025 డిసెంబర్ మాసం, సంవత్సరం చివరిలోకి వచ్చేసాము. తులారాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? సో పాజిటివ్ కోణంలో ఆలోచించినా, నెగిటివ్ కోణంలో ఆలోచించినా ఎలాంటి ఫలితాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెలంతా కూడా? 2025 సంవత్సరం డిసెంబర్ మాసం మాస ఫలితాలు చెప్పిన ముందు మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ మాసం అనేటువంటి దానికి అలవాటు పడ్డారు కాబట్టి దానికి అనుగుణంగానే మనం ఫలితాలు చెప్తున్నాము. ఇంగ్లీష్ సంవత్సరం ఇది చివరి మాసము. ఈ మాసంలో తులారాశి వాళ్ళ గురించి చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకతలు ఏదైనా మనం కొంచెం చర్చించుకునే అలవాటు కాబట్టి చెప్పుకుందాం. తులారాశి అంటే త్రాసు, తక్కెడ, 2 తట్టలు ఉన్నటువంటి ఒక త్రాసు. కాలపురుషుడికి 7వ స్థానము. కామస్థానము. కామస్థానం అంటే ఏమి? మామూలు కామస్థానం కాదు, తుఫాను వేగంతో ఉన్నటువంటి కామస్థానం. తుఫాను వేగంతో ఉచ్ఛ్వాసలతో ఉన్నటువంటి కామం ఏదైతే ఉంటుందో అటువంటి స్థానం ఇది. అందుకే ఇది స్త్రీ పురుషుల దాంపత్య స్థానము అన్నారు. 7వ స్థానం అంటే కలత్ర స్థానము. ఒక స్త్రీ పురుషులు శారీరకంగా కలిసినప్పుడు వచ్చేటువంటి వేగవంతమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇక్కడ విజ్ఞతగా ఆలోచించాలి. మనం జ్యోతిషంగా చెప్పాలి కాబట్టి అన్నీ. అందుకే కామానికి వీర్యానికి కారకుడైనటువంటి కాముకతకు కారకుడైన శుక్రుడు ఈ రాశ్యాధిపతి. ఈ రాశిలో స్వాతి నక్షత్రం, రాహువు కూడా ఇక్కడే ఉన్నాడు. రాహు కూడా విపరీతమైన వ్యామోహానికి కారకుడు. రాహు వ్యామోహానికి, కామానికి శుక్రుడు కారకుడు, వ్యామోహానికి శుక్రుడు రాహు కారకుడు. ఈ రాశి యొక్కది త్రాసు ఇలా ఇలా పైకి కిందకి అంటున్నట్టుంది. దాంపత్యంలో కష్టాలు సుఖాలు, కష్టాలు సుఖాలు, వీటిని బ్యాలెన్స్ చేసుకునే బాధ్యత ఇద్దరికీ ఉంటుంది. ఇద్దరు బ్యాలెన్స్ చేస్తారా లేదా అనే దానిపైన వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. న్యాయము అన్యాయం కూడా అలాగే పైకి కిందికి లేస్తూ ఉంటుంది. ఎప్పుడు న్యాయమే ఉండదు, ఎప్పుడు అన్యాయమే ఉండదు. అన్యాయం పెరిగిందంటే అది పైకి పోతుంది, న్యాయం కింద పడుతుంది. న్యాయం దాన్ని తీసుకుని బ్యాలెన్స్ చేసేదానికే చూస్తుంది. న్యాయం నేను నిరూపించుకో. అందుకే ధర్మదేవ చేతిలో పెట్టారు. ఈ రాశిలోనే ధర్మదేవత అయినటువంటి కర్మకారకుడైన శనేశ్వరుడు ఉచ్చస్థితి అందుకే పట్టాడు. ఆయనకి మకర కుంభాల్లో కూడా ఉండడం ఇక్కడంటే ఇష్టం ఆయనకి. ఈ ధర్మరాశి అంటే న్యాయం అన్యాయానికి సూచిక కాబట్టి. వ్యాపారంలో కూడా దొంగ తూకాలు ఇవన్నీ అది లేకపోతే వ్యాపారం లేదు. బిజినెస్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్, టోటల్ పార్ట్నర్ అనేటువంటిది ఇదే. పార్ట్నర్, లైఫ్ బిజినెస్ పార్ట్నర్ ఏమార్చాడు, మేము నష్టపోయాము, తులారాశి ప్రభావము. నా జీవిత భాగస్వామి, నా భార్య అంత సరిగ్గా లేదు, తులారాశి ప్రభావము. వాళ్ళకి హెచ్చు తగ్గులు, విపరీతంగా ఒడిదుడుకులు లోనవుతారు. వీళ్ళకి కొంచెంగా నచ్చకపోతే కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. భార్య కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, బిజినెస్ పార్ట్నర్ కానీ ఆవేశానికి లోనవుతారు. విపరీతమైన కామం ఉంటుంది. 2 పెళ్ళిళ్ళకి అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే మల్టిపుల్ రిలేషన్స్ కానీ, మ్యారేజెస్ కానీ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువైపోతాయి ఓపిక పట్టకపోతే. లేదంటే అలా కాలేదు అంటే ఈ రాశిలో, ఈ లగ్నంలో, ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి అలా కాలేదంటే వీళ్ళు ఎందుకు ఇంకా మనమే సర్దుకొని పోదామని ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళే అన్నింటినీ కంట్రోల్ చేసుకుని పోతున్నట్లు లెక్క. ఒకరు చెప్తే ఏమొస్తుంది, మనమే కంట్రోల్ అయితే పోదా అనేటువంటిది అనమాట. ఇది కోరికల రాశి, వ్యాపార రాశి. వ్యాపారం అనేది ప్రపంచంతో లేదు. అందుకే త్రాస్, ఈ త్రాస్ అనే తక్కడనేది ఎప్పుడు పుట్టిందో తెలియదు. ఆకాశంలో జూమ్ చేసి చూస్తే త్రాసు ఉంది నక్షత్రాల రూపంలో. తులారాశి అలా ఉంది, 30 డిగ్రీలు అలా ఉంది. మనం ఋషులు చూసి ఇది అని పెట్టారు. గ్రీకులు కూడా వాళ్ళు అదే తక్కడేటి పెట్టారు. ఒక వ్యక్తి ఇలా నిల్చుకొని తక్కడెత్తుకుంటే పెట్టారు వాళ్ళు. కాబట్టి శుక్రుడు కాముకతకు కారకుడు శుక్రుడే. వీళ్ళు అందుకే దీంట్లో సినిమా ఫీల్డ్ అంతా ఇక్కడే ఉంటుంది. హీరో హీరోయిన్, హీరోని ప్రేమించడం, హీరోయిన్ ప్రేమించడం, ట్రయాంగిల్ లవ్ స్టోరీస్. ఒక హీరోయిన్ గొప్పగా స్థాయికి వెళ్ళాలంటే తులారాశి ప్రభావం అంతే. అది ఎట్రా అంటే అక్కడ ఆ సినిమాలో మన ఉచ్ఛ్వాసం వాళ్ళు అప్ అండ్ డౌన్ చేసి పారేస్తారు. రొమాంటిక్ ఫిల్మ్స్ అక్కడ వాళ్ళు ఎంత అంటే వాళ్ళకి అవకాశం తెర మీద ఏం కావాలన్నా చూపించేస్తారు. టూ మచ్గా ఉండే సీన్ చూపిస్తారు, భావోద్వేగంతో ఉండే సీన్ చూపిస్తారు. కళలకు ఈ రాసే నిలయం.
మంచి యాక్టర్. బా ఏ పోర్షన్ వేసినా ఇంకా యాక్టరు అదిరిపోతాడంటే రాహు ఇక్కడ ఉన్నాడు. రాహు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఆయన పెద్ద హిప్నాటిస్టు, మాయ చేసే గ్రహం ఇక్కడే ఉంది. అందుకే సినిమా అంటేనే తెర మీద మాయ. అది గొప్పగా ఎన్టీ రామారావు గారు స్వాతి నక్షత్రం తులారాశి, చిరంజీవి గారు కూడా తులారాశి ప్రభావం ఎక్కువ. ఆయన చిత్తా నక్షత్రం, చిత్తా 3-4 పాదాలు ఇక్కడే ఉన్నాయి. గొప్ప గొప్ప స్టార్స్ అంతా ఇక్కడే ఉన్నాయి. దాసనారాయణరావు తులారాశి నక్షత్రం స్వాతి అయింది. ఎంతమందిని వాళ్ళు వెండి తెరలో వెలిగింపజేయలేదు. ప్రేమ కావ్యాలు రాసేవాళ్ళు, ప్రేమలో విరహాన్ని చూపించేవాళ్ళు. ఈ సినిమా ప్రపంచంతో సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దదండి. తులారాశి సినిమా కంటే పరుగులెత్తారు సమాజం మొత్తం, కుటుంబాలు పరిగెత్తాయి. తులారాశి అక్కడే న్యాయము, అన్యాయము, అక్రమము, కామము, వ్యామోహం అన్నీ చూపించే సినిమా పైన అది తులారాశి. కళ, అది పెద్ద కళ, అది పెద్ద ఆర్ట్. కాబట్టి ఇది తులారాశి యొక్క స్పెషాలిటీ. మనం మాస ఫలితాలకు వచ్చేద్దాం. ఇది చెప్తా పోతే ఎడవబోతుంది, చాలా ఉంది. ప్రస్తుతం ఏ గ్రహాలు ఎలా అనుకూలిస్తున్నాయి, ఇమీడియట్గా జరిగే పాజిటివ్ నెగిటివ్ ఏంటి? 2-3 స్థానాలపైన రాశాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి అయినటువంటి రవి, శుక్ర, బుధుల గ్రహాలు 2వ స్థానం 3వ స్థానం పైన ప్రభావాలు చూపిస్తున్నారు. మంచిదే. అంటే 3వ స్థానం అంటే చేసే ప్రయత్నాలు, ఎక్కువ గ్రహాలు అడిగిపోతుందంటే చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. 2వ స్థానం అంటే ఫైనాన్సు. 9వ ఇంట్లో గురుగ్రహం మిథునంలోకి మళ్ళీ వెళ్ళాడు. ఈయనకు తులారాశికి 9వ ఇంట్లో భాగ్యము, దైవస్థానము, పితృస్థానము అంటే గురువు వెళ్ళాడు. గోచరిచ్చే గురువు శుభగ్రహమే. 5వ ఇంట్లో రాహు పెట్టా ఉన్నాడు. ఈ రాశికి రాహు శుభగ్రహం ఇప్పుడే చెప్పాను నేను. అక్కడ కూడా శతభిషం ఉంది మళ్ళీ ఇదే విధంగా. కాబట్టి రాహు కంఫర్ట్గా ఉన్నాడు. 6వ ఇంట్లో శని వక్రత్వం నశింపజేశాడు. 6వ ఇంట్లో పాపగ్రహం, విపరీత రాజయోగం. తులారాశికి ఎస్పెషల్లీ తులాలోనే శనేశ్వరు కంఫర్ట్గా ఉంటాడని చెప్పాను. ఆయన మళ్ళీ 6లో కూర్చున్నాడు. వెరీ వెరీ సూపర్. కేతువు ఏది ఇప్పుడు ఆటంకాలు కర్మలు ఉండాలని కదా, ఆయన 11లో లాభంలో ఉన్నాడు. లాభస్థానంలో ఏ గ్రహమైనా ఉపయోగిస్తుంది. ఫైనల్గా చూసుకుంటే వీళ్ళు మ్యాచ్ బ్రహ్మాండంగా ఆడతారు. ఊరికి టచ్ చేసే 4. వ్యక్తిగత జాతకంలో ఏదన్నా అప్ అండ్ డౌన్స్ ఉంటే అది మనం చెప్పలేం. గోచారిచ్చే మనం హామీ ఇస్తున్నాం. కాబట్టి ఈ వ్యక్తిగత జాతకంలో ఇక్కడ నేను ఇంత బాగా చెప్తున్నా మాకైతే బాగలేదయ్యా బాబు, నువ్వేందో చెప్పేస్తావో అని అనుకునే వాళ్ళకు వాళ్ళ వ్యక్తిగత జాతకంలో వాళ్ళ పూర్వీకుల కర్మలు వీళ్ళకి ఆస్తులకు వచ్చుంటాయి. తాతగారు సంపాదించిన కయ్యలో ఎలా అయితే మనం కూరగాయలు పంచుకుని తింటామో ఆయన చేసిన పాపాన్ని కూడా మనం అనుభవించడానికి అర్హత ఉంటుంది. అది కూడా ఒక డాక్యుమెంట్, మన ఆస్తే. అది పుణ్యము పాపము రెండు అనుభవించేదే జన్మ. కాబట్టి ఎవరు బ్యాలెన్స్ ఎంత ఉంటుందో మనం చెప్పలేం. స్వాతి నక్షత్రం పుట్టినంతా ఎన్టీ రామారావు కాలేరు కదా, ఆయన పుట్టినప్పుడు ఉన్న డిగ్రీస్ బట్టి వస్తుంది. మనం కొంతమంది స్టార్స్ని ఎగ్జాంపుల్ చెప్తాం. నేను కూడా స్వాతి నక్షత్రమే. నేను ఎన్టీ రామారావు అయిపోతా, చిరంజీవి అయిపోతున్నా కాదు కదా. అన్నీ మారిపోతాయి. 4 ఫాదర్స్ డాక్యుమెంట్స్, కులదేవతలు, వాళ్ళు పుట్టిన సంవత్సరం, నేను ఇంకొకరు పుట్టిన సంవత్సరం అన్నీ మారుతాయి. A to Z మారుతాయి. దాన్ని అనలైజ్ చేసి చెప్పేదే జ్యోతిషుడి బాధ్యత. కాబట్టి అలాగా ఉంటే ఏ రాశి వాళ్ళైనా సరే వాళ్ళ జాతకంలో వ్యక్తిగతంగా చూపించుకోవాలనుకుంటే చూపించుకోవచ్చు. దాన్ని మేము అనలైజ్ చేసి దాన్ని సపరేట్ మారిపోతాయి. మొత్తం బయలా ఫార్మాట్ మొత్తం మారుతుంది. వాళ్ళకి మాత్రం ఒక ఫార్మాట్ వస్తుంది. దాన్ని మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళకు ఆల్మోస్ట్ గ్రహాలు మళ్ళీ ఏం చేసినాయి, డైరెక్షన్లోకి వస్తున్నాయి మొత్తం. 3వ ఇంట్లో రవి మంచోడే, 3వ ఇంట్లో కుజుడు మంచోడే, 2, 3 స్థానాలపైన రాశాధిపతి మంచోడే. కమ్యూనికేషన్స్, కోఆపరేషన్స్, కనెక్టివిటీసు, సమాచార సేకరణ ఇంత కూడా బాగుంటుంది. ఎందుకంటే 3వ స్థానం అంటే మీడియేషన్. ఒక విలేకరు, ఒక టెలికమ్యూనికేషను, ఒక బిఎస్ఎన్ఎల్ అంటే 3వ స్థానమే. ఒక వార్తాపత్రిక అంటే 3వ స్థానమే. ఒక మధ్యలో పెన్నులు బ్రోకర్ అంటే 3వ స్థానమే. ఒక మార్కెట్కి వెళ్తే ఒక కూరగాయలకు మనకు ఏదో మన దగ్గర వాడు అమ్మి ఇంకొక షాప్ పొడిగించి వాడు కమిషన్ మనకి ఇస్తాడు, 3వ స్థానమే. ఇది కమ్యూనికేషన్. పావురాలు పోస్టల్ డిపార్ట్మెంట్ అవే చేస్తాయి చాలా దేశాలకు. టెలికమ్యూనికేషన్ అవంతా చేస్తాయి పోస్టల్ డిపార్ట్మెంట్. కాబట్టి అవంతా సహాయ సహకారాలు అన్నీ కూడా బాగుంటాయి. ఈ ధనపరంగా ఎలా ఉంటుంది? ధనపరంగా బాగుంటాయి కదా. మీరు చేసే ప్రయత్నం సక్సెస్ అయితే ధనపరంగా ఉంటుంది. ప్రయత్నం 2, 3 రెండో స్థానం ధనస్థానం. ధనకారకుడు 9వ ఇంట్లో, 6వ ఇంట్లో శని రాజయోగం, 5వ ఇంట్లో రాహు. కాబట్టి వీళ్ళకి ఏం చేసింది, తిరుక్కుని మళ్ళీ ఫీల్డింగ్ బాగా వచ్చింది, చుట్టూ నిట్టగా వచ్చింది, గ్రహాలు మొత్తం వచ్చేస్తాయి అనమాట. కాబట్టి బాగుంది. యోగాలు ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా వరించిపోతుంది? ప్రత్యేక యోగాలు ఏమన్నా ఉన్నాయి వెలిగేదన్నా?
ప్రత్యేక యోగాలు ఉన్నట్లే వీళ్ళకు. ఎందుకంటే రాహువు కోణంలో ఉన్నాడు, శని భగవాన్ వారు 6వ ఇంట్లో ఉన్నారు, అదొక యోగమే. 11లో కేతు ఉన్నాడు, యోగమే. కాబట్టి ఇప్పుడు వీళ్ళు విద్యార్థులు అయితే వాళ్ళ చదువులో వాళ్ళ టార్గెట్స్ అందుకోగలుగుతారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు మంచి సంతానాన్ని పొందగలిగేటువంటి ఇది ఉంది. జీవితంలో స్థిరపడేదానికి వాళ్ళకు కూడా కొత్తగా వీళ్ళు జీవితం ప్రారంభించారంటే ఆదాయం కావాలి కదా. నువ్వు ఒక పని, నేను ఒక పని, మన శాలరీ, నీ శాలరీ ఇంటికి ఖర్చు పెడతాం, ఇంకో శాలరీ సేవింగ్ చేద్దాం, ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ అంతా సూపర్గా ఉంటుంది. ఇంకా వయసు అయిన వాళ్ళకు ఆ వయసులో వాళ్ళకు అంతవరకు అనుభవించినటువంటి దానికి తగినట్టుగా ఆ వృద్ధాప్యం బాగుంటుంది. ఎప్పుడు వృద్ధాప్యం బాగుండాలి. చిన్నప్పుడు కష్టాలు పడచ్చు, ఏమి ఇబ్బంది లేదు, మంచి వయసు ఉంటుంది, పడచ్చు. కానీ వృద్ధాప్యంలో కానీ కష్టాలు వస్తే మాత్రం చాలా దౌర్భాగ్యం. కాబట్టి వృద్ధాప్యం ఎవరికి బాగుంటుంది? వాళ్ళ అదృష్టవంతులు. కాబట్టి ఆ వృద్ధులకు బాగుంటుంది ఇప్పుడు. కాబట్టి ఆ వయసు, ఏ వయసు వచ్చే వాళ్ళకి ఎవరికి ఏం కంఫర్ట్స్ కూడా అన్నీ ఉన్నాయని అర్థం ఇప్పుడున్నట్టు గోచారం ప్రకారం. ఓకే. ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా కలిసి వస్తుంది? తులారాశి అంటేనే ఇది వ్యాపారం అని చెప్పేశాను. అన్ని వ్యాపారాలు తులారాశే. ఇప్పుడు ఒక వ్యాపారము ఒక వ్యక్తి నిజాయితీ చేస్తూ ఉంటాడు, నిజాయితీ చేస్తే ఏం మిగలదు. అతను నాకు పడిన అసలుకే అన్నా తక్కువ ఇస్తున్నాను అని చెప్తాడు, కానీ అతను లాభం ఉంటుంది. అలా చెప్తే కానీ ఆ వస్తువుని అమ్మలేడు. అతను ఒరిజినల్ బిల్ అయితే చూపించే దీని మీద 100 రూపాయలు నడతాడా? మా వరకు అసలుకి ఏమండి అన్న అని చెప్పి ఎత్తి భుజాన్ని పెట్టుకెళ్ళిపోతారు. అప్పుడు వ్యాపారం అంటేనే మన వృత్తి కూడా మనం చూసుకొని చేసేది అని అర్థం. నిజమే చెప్పి వ్యాపారం చేస్తే భార్య బిడ్డలకు అన్యాయం చేసినట్టు. కాబట్టి ప్రపంచమంతా తులారాశిలో ఉందని. వ్యాపారం అంటే టోటల్ బిజినెస్, మొత్తం బిజినెస్ సెక్టర్ ఇది. కాబట్టి అన్ని వ్యాపారస్తులు ఇక్కడ వస్తారు. ఇప్పుడు గ్రహాలు బాగున్నాయి కాబట్టి అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందని అర్థం. ఈ తులారాశిలో ఉన్న అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందని అర్థం. ఈ టైంలో వీళ్ళు మిగిలి పెట్టుకోవచ్చు, సేవింగ్స్, బంగారు కొని పెట్టుకోవచ్చు, వెండి కొని పెట్టుకోవచ్చు. ఎందుకంటే శుక్రుడు రాశి, విశాఖ నక్షత్రం 3 పాదాలు దీంట్లోనే ఉంది. ధనకారకులు వీళ్ళిద్దరే. డబ్బులు కావాలంటే గురు శుక్రులే ఉండాల్సింది, వేరే గ్రహాలు కాదు. వీళ్ళిద్దరితో ఈ రాశి ఉంది, వ్యాపారం ఇక్కడే ఉంది. కాబట్టి ఇప్పుడు అంటే గురు శుక్రులు అంటే బంగారం గురువే. కాబట్టి బంగారు కొనిపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్యూచర్లో బంగారం మంచి స్థాయికి వెళ్తుంది, దాన్ని పెంచేస్తున్నారు వాంటెడ్గా, కొనిపెట్టుకోవచ్చు. బంగారం వెండి అన్న కూడా కొనిపెట్టుకోవచ్చు. నేను సంవత్సరం ముందు చూస్తే 100 రూపాయల వెండి ఈరోజు 200 అయిపోయింది. అప్పుడు 1 లక్ష కొనుంటే ఇప్పుడు 2 లక్షలు కదా. ఏ వ్యాపారం అవసరం లేదు కదా. చెప్తున్నా, ప్రపంచం అంతా ఒక పని కట్టుకొని ఈ లోహాలను పెంచేస్తున్నారు దేశాలకు దేశాలు కావాలని. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా బంగారు పైన పెట్టడంతో ఆ రేటు పెరిగిపోతుంది. వేడి మీద కోపాన్ని బంగారు పైన అభిమానం చూపిస్తున్నారు. కాబట్టి కొనిపెట్టుకోవడం మంచిది. కాబట్టి ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రాశిలో పుట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కళలు, సంగీతము, నాట్యము, ఫ్యాషన్ డిజైనింగ్, బోటిక్స్, అవకాశాల పరంగా కొత్త ఫ్యాన్సీ స్టోర్సు. ఇప్పుడు ఒక అందవిహీనంగా ఉన్న ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మేకప్ వేసి ఇంత అందంగా ఉన్న వాడిని నిరూపించేది శుక్ర గ్రహం ప్రభావమే, ఆ రాశిది. చెప్పాను కదా, విపరీతమైనటువంటి మోహము, కామము ఉన్నటువంటి రాశి యొక్క శక్తి ఇక్కడ ఉంది. దాంపత్య స్థానము అని అర్థం, ఇంకేం లేదు. దాంపత్యం చేయకపోవచ్చు, లేకపోతే జనరేషన్ ఎక్కడ ఉంది? లేదు కదా. దాంపత్యం భజన చేస్తే వస్తుందా? ఒక అద్వితీయమైనటువంటి వ్యామోహంలో నుంచే ఈ సమస్య సృష్టి పుడతా ఉంది. ఒక భార్య, ఒక భర్త, వాళ్ళు సమస్థితిని పాటించుకోవాలి. ఓకే. సో ప్రస్తుత కాలంలో వీళ్ళ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రస్తుతం వీళ్ళకి అన్ని గ్రహాలు బాగున్నాయండి. బాగలేని గ్రహం అంటే ఏం లేదు నన్ను అడిగితే. చాలా బాగుంది. అన్ని వర్గాల వాళ్ళకు, ఆయా వయసుల వాళ్ళకంతా కూడా చక్కగానే ఉంది. ఈ గ్రహస్థితి కూడా ఇంకా లాంగ్ టైం రన్నింగ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇంకా మళ్ళీ త్వరలో గురు భగవాన్ వారు ఉచ్చస్థితిలోకి వస్తారు, మళ్ళీ లాభంలోకి వస్తారు. శని భగవాన్ వారు ఇంకా కూడా 2 సంవత్సరాల పాటు 6లో ఉంటాడు. సంవత్సరం పైగా శనేశ్వరుడు మనం గురు రాహు భగవాన్ వారు 5లో ఉంటారు. కాబట్టి దీర్ఘకాలికమైన సంచార గ్రహాలు కూడా ఎక్కువ టైము మంచి స్థానంలో ఉండడం వల్ల తులారాశి వాళ్ళకి ఇప్పుడల్లా వచ్చిన డోకా అయితే ఏమీ లేదు. మంచి భవిష్యత్తు నిలబెట్టుకోమని చెప్తున్నాను. సద్వినియోగం చేసుకో, అదే వీళ్ళు చేసుకోవడం జాగ్రత్త. నేను చెప్పాను కానీ భుజాలు ఎగరాల్సిన అవసరం లేదు. మళ్ళీ గ్రహాలు వ్యతిరేకమైన వస్తాయి కదా. ఇప్పుడు అనుకూలం గ్రహాలు కొద్ది రోజులకి ఇలా మారుతాయి కదా, ఆ పిచ్చి మారుతుంది కదా. అప్పుడు వీళ్ళు మూలధనం పెట్టుకుంటే లాగచ్చు. సో దీంతో పాటు దైవ బలం కూడా యాడ్ అవ్వాలి. ఎటువంటి పరిహారం? దైవబలం యాడ్ అవ్వాలంటే వీళ్ళకి ఒకటేనండి, ధర్మదేవత యొక్క త్రాసు వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళు ధర్మాన్ని తప్పకూడదు. తప్పితే ముందు పెట్టుబడేది వీళ్ళకి.
ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా కానీ ఒక చోట చేతులు కట్టుకుని నిలుచుకుంటారు తప్పు చేస్తే. ఎక్కడంటే ధర్మదేవతం, ధర్మం అనే దాని ముందు భగవంతుడైన బానిసే. ధర్మం ముందు ఎవరు ఎక్కువ కాదు. అందుకే శ్రీకృష్ణ భగవాన్ వారు చెప్పింది ధర్మరాజు గురించి, దుర్యోధనుడికి మాట మాటకి ఆయన నేను ఇవ్వనంటే అజాత శత్రువు అలిగినాడు సప్త సముద్రాలు ఏకమైపోతాయి, వాడు ధర్మదేవత బిడ్డ అతను, ఆయన కోపం వస్తే అసలు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఆయన కోపం వస్తే ఈ 7 సముద్రాలు ఏకమైపోతుంది, నీ రాజ్యంతో కొట్టుకోబోతుంది. కాబట్టి ఈ ధర్మరాశి అంటే ఈ తులరాశి అనేది ధర్మార్థ కామ మోక్షాలు అంటారు. ధర్మం, అర్థం, కామం, మోక్షం. కామం ఇక్కడ ఉందని చెప్పాను, ధర్మానికి సూచిక ఇక్కడే ఉందని చెప్పాను, అర్థం అంటే డబ్బులు, వ్యాపారం ఇక్కడే ఉందని చెప్పాను. ఈ 3 సమంగా పాటిస్తే మోక్షం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలను సూచించేటువంటి రాశి కాబట్టి వీళ్ళు ధర్మాన్ని ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 దాన్ని తప్పకూడదు. కలియుగ ప్రభావం ప్రకారం మనం ధర్మమైనటువంటి తప్పు చేయొచ్చు. అంటే ఒక వ్యాపారాన్ని ఆపొద్దని చెప్పి 10 రూపాయలు సంపాదించాలి, దానిలో అర్థం ఉండాలి. మీనింగ్లెస్ ఇది చేయకూడదు. టూ మచ్గా పోయి ఏమైనా మోసం చేసి చేయకూడదు. అర్థవంతమైనటువంటి తప్పు చెప్పాలి, లేకపోతే బతకలేము, కష్టం. కలియుగంలో యుగ ధర్మాలు కొన్ని ఉంటాయి కాబట్టి ధర్మాన్ని ఇప్పుడు పరిశీలనట్టు తప్పకుండా పాటించాలని అర్థం. ఇంక ఇది చేస్తే ఇంక వీళ్ళకి ఏ పరిహారం అవసరం లేదు, దాన్ని మించింది లేదు కదా. మోక్షం కూడా ధర్మాన్ని సక్రమంగా పాటిస్తేనే మోక్షం వస్తుంది. అది వీళ్ళకి శాశ్వత పరిష్కారం. ఓవరాల్గా తులారాశి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అంటే ఫ్యూచర్లో కూడా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.